నమస్తే ఎవ్రీవన్, నేను మోనికా శృతి. ఈరోజు నెక్ మూమెంట్స్ పార్ట్ 2తో మీ ముందుకు వచ్చాను. సో దాంట్లో ఫస్ట్ వేరియేషన్, మీ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ ఇయర్ని గ్రాబ్ హోల్డ్, మ్యాక్సిమం బెండ్. ఇప్పుడు ఈ పొజిషన్లో మీరు జస్ట్ మీ నెక్ని ఇలా హోల్డ్ చేస్తున్నారు పొజిషన్ కోసం. నేను స్లోగా నా లెఫ్ట్ ఆర్మ్ పిట్ వరకు నా చిన్ని క్లోజ్ టు ద షోల్డర్ తీసుకెళ్తున్నాను. జెంట్లీ కమ్ టు ద సెంటర్. మళ్ళీ స్లోగా వెరీ జెంట్లీ లుక్ డౌన్. ఎంత కింద కుదిరితే అంత కిందకి చూడండి, మీ చిన్నని షోల్డర్ దగ్గరికి. 3 4 ఇలా 20 టైమ్స్ చేయాలి. జెంట్లీ రిలీజ్. మీ రైట్ హ్యాండ్తో మీ లెఫ్ట్ ఇయర్ని హోల్డ్ చేయండి. స్లోగా బెండ్, ఆ స్ట్రెచ్ ఫీల్ అవ్వండి ఫస్ట్. అప్పుడు నా గెడ్డాన్ని షోల్డర్ దగ్గరికి తీసుకెళ్తున్నా. బ్యాక్, 2 3 4 ఇలా 20 టైమ్స్ చేయాలి. రిలాక్స్. ఇప్పుడు మనం సెకండ్ మూమెంట్ చేద్దాము. ఫస్ట్ మీ 2 హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేయండి విత్ ఎ గుడ్ గ్రిప్ ఉండాలి. స్లోగా హెడ్ని బెండ్ చేసి మీ హ్యాండ్స్ని హెడ్ బ్యాక్ సైడ్ సెంటర్, ఇలా టాప్ కాదు కిందకి కాదు, సెంటర్ అంటే మీ చెవులు ఉన్న లైన్లో పెట్టి బెండ్ డౌన్. కొంచెం ప్రెషర్ ఇవ్వండి, మీ నెక్ లైన్కి కంప్లీట్గా టచ్ అయ్యేలాగా బెండ్. ఇప్పుడు ఇదే గ్రిప్ ఉంటూ స్లోగా మీ రైట్ సైడ్ ఎంత కుదిరితే అంత టర్న్, కమ్ బ్యాక్ టు ద సెంటర్. స్లోగా లెఫ్ట్ ఎంత కుదిరితే అంత టిల్ యువర్ షోల్డర్ బ్యాక్. ఈ ప్రాసెస్ అంతలో మీ చిన్న నెక్ లైన్కి టచ్ అయ్యే ఉండాలి. స్లోగా మీ రైట్ సైడ్ షోల్డర్ వరకు టు ద సెంటర్. స్లోగా మీ లెఫ్ట్ సైడ్ షోల్డర్ వరకు సెంటర్. మీ రైట్ సైడ్ షోల్డర్ నేను మొత్తం నా చిన్ని కంప్లీట్గా టచ్ చేస్తూనే ఉంటున్నాను. అబ్జర్వ్, రిలాక్స్. ఇలా 20 టైమ్స్ చేయాలి. మనం ఇప్పుడు థర్డ్ మూమెంట్ చూద్దాము. మీ 2 హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేయండి. ఈ ఇంటర్లాక్ చేసిన హ్యాండ్స్ని మీ ఫోర్ హెడ్ మీద పెట్టండి. ఫోర్ హెడ్ మీద పెట్టాక స్లోగా నెక్ని బ్యాక్కి పుష్ చేయండి. ఎలా అంటే మీరు వన్స్ ఇలా పుష్ చేశాక మీ నెక్ని కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి. మీ చిన్ ఎంత కుదిరితే అంత పైకి చూడాలి. ఈ పొజిషన్కి వెళ్ళాక స్లోగా లుక్ టు ద రైట్, కమ్ బ్యాక్, లుక్ టు ద లెఫ్ట్, బ్యాక్, లుక్ టు ద రైట్. అంటే నా చిన్ని నేను షోల్డర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. కమ్ బ్యాక్, లుక్ టు ద లెఫ్ట్, కమ్ బ్యాక్. ఇలా 20 టైమ్స్ చేయాలి. రిలీజ్ యువర్ హ్యాండ్స్, జెంట్లీ కమ్ బ్యాక్. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫోర్త్ వేరియేషన్ చూద్దాం నెక్ మూమెంట్స్లో. ఇప్పుడు ఎలా అంటే మీరు ఒక క్లాక్ని విజువలైజ్ చేసుకోండి. ఒక క్లాక్ మీ మీద, అంటే మీతో పాటు క్లాక్, ఇలా క్లాక్ విజువలైజ్ చేసుకుని మన చిన్తో మన క్లాక్ నెంబర్స్ని పాయింట్ అవుట్ చేయాలి. ఐ విల్ షో యూ. ఫస్ట్ చూడండి, నా చిన్తో నేను 12 o'clockని చూస్తున్నాను, 1 o'clockని చూస్తున్నాను, 2 3 కరెక్ట్గా చిన్ ప్యారలల్ టు ద షోల్డర్, 3 అంటే 4 5 6 అంటే కంప్లీట్గా లుక్ డౌన్, 7 8 9 అంటే ఈ షోల్డర్కి ప్యారలల్, 10 11 12 complete up. Same anti-clock, 11 10 9 8 7 6 complete down, 5 4 3 chin ki parallel, 2 1 12 o'clock to the center. ఇలా మినిమం 5 టైమ్స్ క్లాక్ వైజ్, 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. ఇదంతా చేశాక లాస్ట్లో ఒక్కసారి మనం స్టార్టింగ్లో మీ నెక్ని రొటేట్ చేసి చూసుకున్నారు కదా,
ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. స్లోగా రొటేట్ చేయండి. మీరు ఎంత ఫ్రీగా ఫీల్ అవుతున్నారో మీకు ఇన్స్టెంట్గా తెలుస్తుంది. రొటేట్, యాంటీ క్లాక్, చాలా ఫ్రీనెస్ అనిపిస్తుంది. జస్ట్ రొటేట్ ఇట్ అండ్ చెక్ సెంటర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.